ఇవాళ మొన్న సోమవారం రోజు ఏం జరిగిందంటే ఏవో మేడం పొద్దున 5 గంటల వరకే చిట్టీలు పంచింది. మళ్ళా ఏం చేసిందంటే మళ్ళీ ఈ రోజు వస్తుందని మాకు సమాచారం ఉండదంటే మాకు అసలు బట్టల్లో అసలు ఇలాంటి బత్తాలు దిగుతలేవు అన్నది. ఏ ఒక్క బత్తాలు దిగుతలే అని చెప్పింది. మళ్ళా అన్ని బస్తాలు వచ్చారు. మళ్ళీ ప్రజలందరూ గుడిలు వీళ్ళు ఇప్పుడు ఏవో ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వల్లనే మళ్ళా రైతులకు ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రి గారు ఏమంటారంటే సినిమా హాల్ టికెట్లు లైన్లు ఉంటారు అంటారు. మరి ఇది సినిమా హాల్ టికెట్లైనా వీళ్ళు అందరు స్టూడెంట్లా, వీళ్ళు రైతులు కాదా వీళ్ళు. పొన్న ప్రభాకర్ సార్ అంటారు అసలు మొత్తానికే షార్టేజ్ లేదంటారు. షార్టేజ్ లేదంటే ఈ నైట్ దాకా మేము ఇక్కడ రైతులు నడి రోడ్డు ఉంటారు, అధికారులు పోయే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడైనా ప్రభుత్వం ఈ రైతుల బాధను అర్థం చేసుకొని మాకు వెంటనే యూరియాను సరఫరా చేయాలి. సరిపోయేంత యూరియా గురించి పంటలు నాశనం అయిపోయినాయి. వాళ్ళు అధికారులకు పంపిణీ చేస్తారు. చేసి దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మాకు తక్షణమే రైతులకు యూరియా కంపల్సరీ కావాలి. యూరియా లేకపోతే మొత్తం చేనులు అన్ని నాశనం అయిపోయినాయి. మునుపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అందినాయి, ఇప్పుడు ఎందుకు కమ్మైనాయి, అవి ఎందుకు అంతలేవు, ఎక్కడ పోయినాయి? మీరు ఏం చెప్తారు? మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.